ఈ బండలు ఇవన్నీ తీసి ఇంక గుడి కట్టించండు స్వామి. గుడి కట్టించి గుడిలో ఫోటో పెట్టాడు. బాబా ఫోటో పెట్టుకుని సాయిబాబా ఫోటో పెట్టాక అందరూ వస్తాను. అందరం రావటం పోవటం జరుగుతుంది. జరిగిన తర్వాత నేను కూడా స్వామిని నమ్మల. వచ్చి ఆ స్వామి అంటున్నారు ఏముందిలే ఇక్కడ అనుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసిండు, పెన్నా స్వామి నువ్వు రా అంటే నాకు కొంచెం ఇంటి దగ్గర జ్యోతులు కనపడితే నేను వచ్చా. వచ్చిన తర్వాత కూడా నమ్మలేదు. నేను స్వామిని నమ్మలేదు, నేనే నమ్మలేదు స్వామి. తర్వాత ఏం చేసిండు స్వామి, ఒకరోజు నాకు నిద్రలో వచ్చేసిండు. వచ్చి ఒక పుల్లాల గుంజి మా అత్తయ్య ఉంది లాగేసి, చెప్పాలని చెబుతున్నా, ఆ లాగేసరికి మా అత్తయ్య గారు చనిపోయింది. చనిపోతే ఏంది మా అత్తయ్య గారు చనిపోయిందని నేను బాధపడింది. మళ్ళీ ఏం చేసిండు, వచ్చి గుంజిండు, మళ్ళీ ఇప్పుడు అలాగనే ఉంది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, ఆ స్వామి ఎంత చేసిండు, ఎంత శక్తివంతుడు స్వామి అని. పొద్దుపాటు గుడికి వచ్చా. వచ్చి స్వామి ఎట్లా అంటే నవ్విండు. చెట్టు ఉంది, ఇక్కడ చెట్టు కింద పండుకొని ఉంటాడు స్వామి. తెల్లడి బట్టలు వేసుకుంటాడు, పూజ అప్పుడు తల కట్టుకుంటాడు, మామూలు కూర్చునే ఉంటాడు. ఉన్న తర్వాత స్వామి ఇట్లా జరిగింది ఏంది స్వామి అంటే నవ్విండు. నవ్వితే స్వామి నువ్వు నాకు కాపాడడానికి అప్పటి నుంచి నేను మంచిగా నమ్మా స్వామినిగా. మాకు అబ్బాయి కొంచెం మందు తాగే అలవాటు ఉంది. అయ్యాక అబ్బాయి మందు తాగే అలవాటు ఉంది. స్వామి నేను మాల వేపియాలనుకున్నానంటే ఇప్పుడు ఇక్కడ స్వామి మాల ఎత్తన్నారు, స్వామి మాల అయితే ఇంట్లో పీఠం పెట్టి అబ్బాయికి ఇంట్లోనే మాల వేయించాను. 41 రోజు పూజ చేసిండు. 41 రోజు మందు అన్నీ మర్చిపోయిండు. అన్నీ మర్చిపోయి మంచిగా పూజ చేసిండు. మంచిగా పూజ చేస్తే జ్యోతులు అవపడ్డాయి. పీఠం పెట్టి స్వామి పీఠం పెట్టిన దగ్గర కూడా జ్యోతి అవపడదు. జ్యోతి అవపడి అన్న నీకు పూజ ఎక్కువైందమ్మా, నువ్వు పూజ పక్కన కూర్చో నువ్వు అని అన్నాను. నేను పక్కన కూర్చోను. ఇక అబ్బాయి పూజ చేశాక 3 మండలాలు ఏం మందు దాక్కుండా మళ్ళీ అలవాటు పడ్డాడు. ఏంది స్వామి అన్న. స్వామి మరి ఏంది 3 మండలాలు ఏమీ తాగలేదు, మరి మళ్ళీ తాగుతుండంటే ఆ పైన ఆయన దయ అన్నాడు. పైకి చేతులు ఎత్తిండు, భగవాన్ దయ అన్నాడు. సర్లేమ్మని అనుకున్నాక ఇక ఆ మందు మర్చిపోలేక అనేది స్వామి పెన్నా స్వామి నువ్వు పూజ చేస్తుండు, అదే జరుగుతుంటుంది అని చెప్పిండు. చెప్పిన తర్వాత అబ్బాయి కూడా తర్వాత ఒకరోజు గుడికి వచ్చాడు. గుడికి వచ్చి ఆ రోజు పంచం జరిగింది ఇక్కడ. పంచం అయిపోయాక ఆ నైట్ వచ్చిండు. వచ్చి గుడి ముందు పండుకున్న తర్వాత రేత్రి కాడ ఒక మంటలాగా జ్యోతులు వచ్చినాయి. వచ్చి జ్యోతులు అవపడాయట. అవపడే అబ్బాయిలో కొద్ది చెడు మార్గం ఉంది, అవన్నీ రోడ్డు మీద కొట్టినాయంట. రోడ్డు మీద కొట్టినాయంట. కొట్టిన తర్వాత మరి ఆ రేత్రి ఇక్కడ అసలు అబ్బాయి వచ్చేటప్పుడు ఇక్కడ గుడికి రాడు. ఏదో బండి ఎక్కువ బండిది గాలిపోయిందంట.